ధనుసు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తుంది. ఆ శనితో పాటు చతుర్థ భావంలో కుజుడు ఉన్నాడు. 6వ భావంలో 6వ అధిపతి అయినటువంటి శుక్రుడు, సప్తమంలో గురువు, పంచమ స్థానంలో ఆలోచన స్థానంలో రాజకీయ స్థానంలో రవి బుధులు ఉన్నారు. భాగ్యంలో కేతువు 3లో రావు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది ఈ యొక్క పక్షంలో మే 1 నుంచి 15వ తేదీ వరకు ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క రాశికి అధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు. సో సప్తమ స్థానంలో ఉన్నందుకు కొంచెం సామాజిక సంబంధించిన విషయంలో చిన్న చిన్న వివాదాలు వస్తుంటాయి. ఎందుకంటే మరి సప్తమంలో గురువు మంచిదే కదండి అంటే గురువు యొక్క రాశి ఏదైతే ఉందో అక్కడ శని కుజుడు కలిసి ఉన్నారు. అదేవిధంగా శుక్రుడు ధనుర్లగ్నానికి లేదా ధనస్సు రాశికి పూర్వజన్మ కర్మకారకుడు. ఆ పూర్వజన్మ కర్మకారకుడు ఎప్పుడైతే మీకు 6వ భావంలో ఉన్నాడో ఈ పక్షంలో వివాహం సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అదేవిధంగా ఎవరికైనా ఏదైనా ఒక కోర్స్ తీసుకుంటున్నా లేకపోతే ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నా ఆ యొక్క విషయాల్లో మీరు కొంత అడ్వాన్స్ కడుతూ ఉంటారు. చూడండి, మనం ఏదైనా ఒక భూమి గృహం తీసుకునేటువంటి డబ్బులు కట్టేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయడం తిప్పుతూ ఉంటాడు. కాబట్టి 1కి 4 సార్లు మీరు వాహనమైనా, గృహమైనా, స్థలమైనా, ఫ్యాక్టరీ అయినా, ఒక మిషనరీ అయినా కొనుగోలు చేసేటప్పుడు మీరు ధనం ఇచ్చే పర్సన్ జెన్యూన్ పర్సనా కాదా, అనవసరంగా మీ యొక్క ధనం ఇరుక్కుంటుందా ఏమిటి అనేది తెలుసుకోండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ధనాధిపతి కాకుండా 3వ అధిపతి కూడా శని అవుతున్నాడు కాబట్టి కుజుడితో కలిసి ఉంటున్నాడు కాబట్టి అన్నదమ్ముల మధ్యని భూమి మూలంగా కొన్ని వివాదాలు ఏర్పడతాయి, చూసుకోవాలి. రాజకీయ నాయకులకు చాలా బాగుంది పంచమంలో రవి ఉండడం, ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల. అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా కొంతవరకు సఫలీకృతం అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈ మెడికల్ రంగాల్లో అంటే హాస్పిటల్స్ పెట్టుకునేటువంటి వారికి, మెడికల్ షాపులు పెట్టుకునేటువంటి వారికి, రాజకీయ నాయకులకి సంతానం కోసం చేసే ప్రయత్నం పంచమ స్థానాధిపతి ఎంత మీకు శని కుజుడితో అక్కడ కొంత డిస్టర్బెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా మీకు పంచమంలో రవి అనేటువంటిది రాజకీయ నిర్ణయాలు, అదేవిధంగా ఏదైనా కొన్ని ఆరోగ్య సంబంధించిన నిర్ణయాల విషయంలో అనుకూలిస్తుంది. శుక్రుడు 6లో ఉన్నందుకు ఇక్కడ 2 విషయాలు, ఒకటి మైనస్ ప్లస్ 2 ఉన్నాయి. ఏమిటది అంటే, ఒకటి మీరు రుణం కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా లభిస్తుంది శుక్రుడు 6వ అధిపతి 6లో ఉన్నందుకు. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్స్ మరియు అదేవిధంగా ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి. మరియు దీంతో పాటు శుక్రుడు 6లో ఉన్నప్పుడు మాత్రం స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడతాయి. కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి. పుణ్యక్షేత్ర దర్శనాల్లో అరస వెళ్ళి, ముఖ్యంగా సూర్య ఆలయాలు, గణపతి ఆలయాలకు వెళ్ళండి. 9వ స్థానంలో కేతు ఉన్నందుకు చాలా మంచిది చెప్పాలంటే. ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా మీకు వస్తాయి, మీకు కానీ మీ జీవిత భాగస్వామి కానీ, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు వీలైనంత మటుకు ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఈ పక్షంలో చేయకండి. 12వ అధిపతి అయినటువంటి కుజుడు శనితో కలిసి ఉన్నాడు, అది మంచిది కాదు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది సూర్య నమస్కారాలు, లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ మనము గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం, కానీ గోచార ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది జన్మజాతక ఫలితాలు. అది ఎలా చూసుకోవాలి? మీకు చంద్ర నక్షత్రము, చంద్ర రాశి ఎలా ఉంటుందో, ఫలానా నక్షత్రం ఫలానా రాశి చెప్పుకుంటుంటాం కదా, అలాగే లగ్నము అనేటువంటిది ఉంటుంది. అది ప్రతి 2 గంటలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. మీరు ప్రధానంగా ఏ లగ్నంలో జన్మించారో చూసుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగాలి, సుఖపడాలి, మంచి రూపురేఖలు ఉండాలి, లేకపోతే మీరు శారీరక శ్రమ పడుతున్న శ్రమకి మీకు ఫలితం రావాలంటే లగ్నం బాగుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా లగ్నం గుర్తుపెట్టుకోండి. లగ్నం బలహీనంగా ఉందా, బలంగా ఉందా? బలహీనంగా ఉంటే అది ఏ లగ్నం అయింది? 12 లగ్నాల్లో ఏ లగ్నం అయింది? మేషం నుంచి మీనం వరకు. ఆ లగ్నాధిపతి ఎవరైతే అయ్యారో, ఎందుకంటే మేషము వృశ్చికానికి అయితే కుజుడు అవుతాడు, వృషభ తులకైతే శుక్రుడు అవుతాడు, మిథున కన్యకైతే బుధుడు అవుతాడు, కర్కాటకానికి చంద్రుడు అవుతాడు, సింహానికి రవి అవుతాడు, మరియు అదేవిధంగా ధనుర్మీనాలకి గురువు అవుతాడు, మకర కుంభాలకి శని భగవానుడు అవుతాడు. కాబట్టి ఈ లగ్నాధిపతి ఎవరో తెలుసుకొని మీరు ఎదగలేకపోతున్నారు అన్నప్పుడు ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఎదుగుదల అనేటువంటిది వస్తుంది. శారీరక శ్రమ, మీరు శ్రమ పడుతున్నందుకు దానికి ఫలితం వస్తుంది. తక్కువ ఆదాయానికి ఎక్కువ శ్రమ పడినప్పుడు తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి గొడ్లా కష్టపడుతుంటారు కానీ ఫలితం రాదు. ఇది లగ్నం.
మరి ధనపరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి అన్నప్పుడు జాతకం లేదు ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమః మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచన విధానంలో నేను ఎలా కష్టపడుతున్నాను, నేను ఏ మార్గంలోకి వెళ్తే బాగుంటుందని అమ్మవారిని ఆశ్రయించినప్పుడు మీకు ధనయోగం అనేటువంటి కలుగుతుంది. దాంతో పాటు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. ధనాధిపతి మీకు వ్యాపారంలో ధనయోగం ఇస్తున్నాడా, ఉద్యోగంలో ధనయోగం ఇస్తున్నాడా, ఆ ఉద్యోగంలో ఉన్న స్టేట్ లో ఉంటే ఇస్తున్నాడు, వేరే ప్రాంతాలకు వెళ్ళాలా, వేరే ఊరు వెళ్ళాలా, వేరే దేశానికి వెళ్ళాలా అనేటువంటిది ఉంటుంది. అది మెడికలా, మార్కెటింగా, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ వాటి మూలంగా ఉందా అనేటువంటి చూసుకోవాలి. అందుకే చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కూడా మీ అబ్బాయి యొక్క విద్యాస్థానానికి ధనస్థానానికి ఉండే లింక్ను చూసి దానికి సందర్భంగా అంటే దానికి అనుగుణంగా మీరు కనుక చదివించినట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ చదువు లేనట్లయితే కొంతమంది చూడండి ఏదో చేస్తారు అని పెద్దగా ఉపయోగపడలేదండి అంటూ ఉంటారు. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అదే రకంగా అన్నదమ్ములతో వచ్చే ఇబ్బందులు 3వ స్థానంలోని. విద్య ఎందుకు అవ్వట్లేదు, చాలా మంది చూడండి పిల్లలకి లక్షలు పెట్టి స్కూల్లో జాయిన్ చేయించిన చదవలేకపోతుంటారు. ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది. ఆ చతుర్థాధిపతి ఎవరు, చతుర్థ స్థానంలో ఉండే గ్రహం ఏమిటి, చతుర్థాధిపతి ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి గ్రహారాధన చేయడము, పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పించడము. లలితా సహస్రనామాల్లో అయితే మీరు శుద్ధ విద్యాముకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః అని మంత్రం చేయించడం మంచిది. ఇక సంతానం కలిగినప్పటి నుంచి కొంతమందికి బాగుంటుంది, సంతానం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. 5వ స్థానం రుణ రోగ శత్రువులు. ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడేది దేని గురించి అంటే రుణము, రోగము, శత్రువులు. ఇది పూర్వజన్మ కర్మ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పూర్వజన్మ కర్మకారకుడు ఎవరైతే ఉన్నారో, రోగ శత్రు కారకులు ఎవరైతే ఉన్నారో, ఇది 6వ భావం బట్టి ఉంటుంది. కాబట్టి 6వ స్థానంలో ఉండే గ్రహాలకు మీరు దానం ఇచ్చుకున్నట్లయితే మీ రుణాలు తగ్గడం. ముఖ్యంగా ఓం అపర్ణాయ నమః అని మంత్రం చేయండి. 100% మీకు రుణం అనేటువంటిది తగ్గి తీరుతుంది. ఇక వివాహం, ఇవాళ రేపు వివాహం అవ్వట్లేదు ఏంటోనని మా అబ్బాయికి 30 వచ్చేసాయి, 35 వచ్చేసాయి, మా అమ్మాయికి 40 వచ్చేస్తున్నాయి, వివాహం అవ్వట్లేదు బాధపడుతుంది. ఇక్కడ ఒకటే, మీకు గ్రహము అనుకూలించినప్పుడు మీరు వివాహం కోసం ఆలోచించరు. ఒక్కోసారి ఎలా అంటే 25 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో ఒక్కోసారి అనుకూలిస్తుంది గ్రహం. ప్రతి జీవుడికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహ బలం వస్తుంది. అది మన జన్మజాతకంలో సప్తమాధిపతి ఎక్కడున్నాడు, సప్తమ శుక్రుడు ఎలా ఉన్నాడు, సప్తమం మీద శుభగ్రహ అనుకూలత వస్తుందా, సప్తమంని యాక్టివ్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు వస్తున్నాయా లేవా, ఇవి చూసుకొని మీరు వివాహం కోసం ఆ పర్టికులర్ సమయంలో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు సినిమాకి వెళ్దాం అనుకున్నారు, మార్నింగ్ షోనా, మ్యాట్నీనా, ఫస్ట్ షోనా, సెకండ్ షోనా, 4 షోలు ఉంటాయి. అలా కాకుండా నేను అక్కడ 2 గంటలప్పుడు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను, నేను థియేటర్కి వెళ్తే ఎవరు తెలుస్తారు, మూసుంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా ఫలానా సమయం, ఫలానా మార్కెట్, ఫలానా ప్రదేశం. సూర్యోదయం కూడా రాత్రి ఎప్పుడో 9 గంటల నుంచి మీరు తలుపులు తీస్తూ చూస్తే ఏమి సూర్యోదయం అవ్వలేదని బాధపడడం ఎలా అర్థం లేదో, మీ యొక్క జన్మజాతకంలో మీకు ఒక ధనయోగం కానివ్వండి, ఒక విదేశీ యోగం కానివ్వండి, ముఖ్యంగా వివాహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో వివాహ యోగం ఉంది, ఇలాంటి పర్సన్తో ఉంది, ఇలాంటి లవ్ మ్యారేజ్ ఉందా, అరేంజ్డ్ మ్యారేజ్ ఉందా, లేకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అక్కడ ఉండేటువంటి అమ్మాయితో వివాహం అవుతుంది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. ఏ సమయంలో అవుతుంది అనేది ఆ 3 నుంచి 5 సార్లు సమయంలో మీరు సరైన సమయాన్ని ఎంచుకొని అక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీకు వివాహం ఖచ్చితంగా అయితే జరుగుతుంది. కొంతమంది ఎక్కడో 1% ఆఫ్ జాతకాలు అసలు వివాహం ఉండదు, అది వేరే కేసెస్. అయితే వివాహం అవ్వాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీకు వివాహ యోగం అనేటువంటిది అమ్మవారు కలిగించి తీరుతుంది. మరి కొంతమందికి వివాహం అయిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఓం శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి. అదేవిధంగా విదేశీ యోగాలు, 12వ స్థానం బాగుండాలి, వ్యాపారంలో బాగా లాభస్థానం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, 10వ స్థానం బాగుండాలి. ఈ రకంగా మీ యొక్క జాతక చక్రాన్ని మీకు మీరుగానే ఆ భావాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. పాపగ్రహంతో ఉందా, శుభగ్రహంతో ఉందా అని చూసుకొని మీకు మీరుగా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.